హాయ్ అండి. హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. స్వాధ్యాయం భావనా శక్తి పార్ట్ 9 కరుణ. ఈ యొక్క పుస్తక భావనా శక్తి యొక్క పుస్తక రచయిత బి అరవింద్ రెడ్డి గారు. మరి ధ్యానాన్ని అందించిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురు గారికి శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటూ, చాలా సులువైన పద్ధతి ధ్యానం సర్వ రోగ నివారణి అంటూ చాలా సులువైన పద్ధతిలో కళ్ళు రెండు మూసుకోవడం, చేతులు రెండు కలుపుకోవడం, స్థిర సుఖాసనంలో శరీరాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానం, శ్వాస మీద ధ్యాస అంటూ ఎంతో సులువైన పద్ధతి మనకి తెలియచేశారు. మరి ఈరోజు కరుణ గురించి తెలుసుకుందామండి. ఇది అత్యంత ఉదాత్తమైన భావన. కరుణ అన్నది మన హృదయాల్లో వెలసిల్లే ఒకానొక దైవగుణము. అందుకే దైవత్వాన్ని ప్రార్థించేటప్పుడు, ఓ దైవమా, నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణను నాపై జాలువారనివ్వు అని అంటుంటారు భక్తులు. కానీ ఈనాడు మానవ హృదయాలు కరుణతో ఉండాల్సింది పోయి కాఠిన్యంతో నిండిపోయాయి. మానవ హృదయాలు ఈ కాఠిన్యపు స్థితి నుంచి కరుణ వైపు మారి తీరితే గాని ప్రపంచంలో చాలా సమస్యలు పరిష్కారం కావు. మరి కరుణ అంటే ఏంటి? తనకన్నా నిమ్న స్థాయిలో ఉన్న వారి పట్ల మనం చూపే ఆదరణే కరుణ. శారీరక స్థితిలో కానీ, మానసిక స్థితిలో కానీ, ఆత్మస్థితిలో కానీ, జ్ఞానపు స్థాయిలో కానీ మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఆదరించి వారిని వారే ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఉద్ధరించుకోవడానికి మనమిచ్చే చేయూతే కరుణ. శారీరక స్థాయిలో పురుషుల కన్నా కాస్త తక్కువ స్థాయిలో పిల్లలు, స్త్రీలు ఉంటారు. వారు శారీరకంగా కాస్త బలహీనంగా ఉన్నారని వారిని తక్కువ చూడటం కరుణ కాదు. కాస్తో కూస్తో తెలివి ఉండి, మనం జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండి, జీవితంలో మనకన్నా వెనకబడి ఉన్న వారిని కించపరచటం, చులకనగా చూడటం కరుణ కాదు. ధ్యానము, జ్ఞానము మున్నగు సాధనలు చేసి మనకన్నా వీటిలో తక్కువ స్థాయిలో ఉన్నవారిని చులకనగా చూడటం కూడా ఏమాత్రం సంజసం కాదు. మరి కరుణ కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు, మరి తక్కువ కాదు. అందరూ ఎవరికి వారే విలక్షణతను సంతరించుకున్నవారు. ఈ జీవితంలో రకరకాల పాఠాలను నేర్చుకోవడానికి రకరకాల జీవితానుభవాలను, పరిస్థితులను ఎన్నుకున్నవారే అందరూ. మరి అందరూ దైవాంశ సంభూతులే. పరిస్థితిని బట్టి కాస్త వెనకడుగులో ఉన్నవారి పట్ల మనం చూపే ఆదరణ, మనం ఇచ్చే చేయూతే కరుణ అన్న విషయం గుర్తించుకోవాలి. మొదట కరుణ మన పట్ల మనకుండాలి. తన పరిస్థితిని పూర్తిగా అవగతం చేసుకుంటే మానవుడికి తన పట్ల తనకు కరుణ ఉద్భవిస్తుంది. ఒక కరుణారస ప్రధానమైన హృదయమే తన కళ్ళల్లో కరుణ అంటే కరుణను వర్షించగలదు. తన పట్ల తనకు కరుణ ఉన్న మనిషి ఇతరులపై కరుణ చూపగలడు. కానీ మానవుడు తానున్న పరిస్థితులకు, తాను ఎదుర్కొనే సమస్యలకు తనను తాను ఎప్పుడూ నిందించుకుంటాడు. అంటే ఉన్న పరిస్థితులకు, ఎదుర్కొనే సమస్యలకు ఎప్పుడైనా సరే ఫస్ట్ మన పట్ల మన పైన కరుణ చూపించుకోవాలని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తాం? మనల్ని మనం ఫస్ట్ నిందించుకుంటాం. తనను తాను శిక్షించుకుంటాడు. నాలో ఏదో లోపం ఉన్నది, నేను సవ్యంగా లేనన్న అసంతృప్తితో జీవిస్తున్నాడు. తనని తాను నిత్యం విమర్శించుకుంటూ బ్రతుకుతున్నాడు. ఈ పరిస్థితి తనను ఏమాత్రం ప్రగతి పదంలో నడిపించజాలదు. మొదట మానవుడు తానున్న పరిస్థితిని ఉన్నదున్నట్లుగా అంగీకరించి తన దుఃఖాన్ని తాను అనుభవించాలి. మనిషి తనకున్న దుఃఖాన్ని అంగీకరించి అనుభవిస్తే దుఃఖమే లేదు. ఎవరైనా దుఃఖాన్ని సంపూర్ణంగా అనుభవిస్తే వారిలో క్షమ ఉద్భవిస్తుంది. అందులోంచి ప్రేమ, కరుణ లాంటి దైవిక గుణాలు మొలకెత్తుతాయి. కానీ మనిషి ఎల్లప్పుడూ దుఃఖం నుండి పారిపోతుంటాడు. దుఃఖం నుండి పారిపోవడానికి ఎన్నో సాకులు వెతుకుతూ ఉంటాడు. తన పట్ల తానే జాలి పడతాడు. తనను తానే నిందించుకుంటాడు. తన దుఃఖానికి ఇతరులే కారణమని వారిని నిందిస్తాడు.
తనకు దుఃఖమే లేనట్టు నటిస్తాడు. కొన్నిసార్లు దుఃఖము నుండి పారిపోవడానికి వేదాంతం మాట్లాడుతాడు. ఇలా మనిషి తనకున్న దుఃఖాన్ని అంగీకరించక దుఃఖము కేంద్రంలో పడక దాని చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకొని నిరంతరం పరిభ్రమిస్తున్నాడు. నివారణోపాయం ఆ దుఃఖ కేంద్రంలో పడిపోవడమే, దుఃఖంతో ముఖాముఖి తేల్చుకోవటమే. మనం దుఃఖాన్ని వ్యక్తీకరించక దాన్ని అణుచుకుని రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి దుఃఖమనే కుంపటిని నెత్తిన మోస్తూనే ఉంటాం. ఏదైనా చిన్న రాయి తగలగానే ఆ కుంపటిలోంచి నీళ్లు బొటా బొటా కారిపోతాయి. దుఃఖాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తపరిచేయాలి. దుఃఖమొస్తే దుఃఖించాలి, ఆనందమొస్తే ఆనందించాలి. అదే జీవితం. చిన్నపిల్లల్ని గమనించండి. వారికి దుఃఖం వస్తే ఆ వీధి అంతా ఎగిరిపడేటట్లు ఏడుస్తారు. అది అక్కడితో మర్చిపోతారు. మళ్ళీ వెంటనే నవ్వుతారు. పెద్దవారమైనా మనం దుఃఖాన్ని ఎన్ని రోజులైనా మోస్తూనే ఉంటాం. ఎక్కడిదక్కడ వదిలేయాలి. ఎవరిని వారుగా వదిలేయాలి. మనంగా ఉండిపోవాలి. అప్పుడే మన జీవన ప్రవాహంలో సాగిపోగలుగుతాం. దుఃఖం గురించి ఒక కథ ఉంది. ఇద్దరు స్నేహితులు ఒకరోజు ఒక జూకి వెళ్తారు. వారు చీకట్లో తప్పిపోతారు. ఇద్దరు ఒకరినొకరు వెతుక్కుంటూ జూ అంతా తిరుగుతుంటారు. వారిలో ఒక వ్యక్తి పొరపాటున ఒక పులి బోనులోకి ప్రవేశిస్తాడు. ఆ చీకట్లో ఆ పులి యొక్క కళ్ళు ఎర్రగా కనిపిస్తుంటాయి. ఆ బోనులో ఎక్కడ దాగున్న పులి తినేస్తుంది. అక్కడ ఒక త్రాడుపై కప్పు నుండి క్రిందకి వేలాడుతుంది. ఆ వ్యక్తి గబగబా ఆ త్రాడు పట్టుకొని పైకి ఎక్కేసి వేలాడుతుంటాడు. ఆ తాడు పట్టుకొని వేలాడి చేతులు ఎర్రగా అయిపోయి క్రిందకి జారిపోతుంటాడు. మళ్ళీ పైకి ఎగబాగుతాడు. అతను కనుక క్రింద ఉన్న పులికి అందితే ఇక అతని పని అయిపోయినట్లే. పులి మాత్రం అతడు ఎప్పుడు క్రిందకు పడతాడా, తినేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అతడు క్రిందకు దూకితే పులికి బలైపోతాడు. అలాగని ఆ తాడు పట్టుకొని ఇంక ఎంతసేపు వేలాడతాడు అంటే వేలాడలేడు కదా. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది అతని పరిస్థితి. అలాగే ఇంకొంతసేపు వేలాడతాడు. అతని చేతుల్లోంచి రక్తం స్రవిస్తూ ఉంటుంది. ఇక ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాడు అతను. క్రిందకి దిగితే పులి తినేస్తుంది. ఇలాగే వేలాడితే సహనం కానీ శక్తి కానీ అతడికి ఇంకా లేవు. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని ఆలోచించి ఇంకా చివరికి అతడు ఒక నిర్ణయానికి వస్తాడు. పులి చేతిలో చావడమే కదా సమస్య. ఇక ఎటూ చావక మిగలం కావున నా తలను డైరెక్ట్గా నేనే పోయి పులి నోట్లో పెడతాను అన్న నిర్ణయానికి వస్తాడు. అలా మనం కూడా దుఃఖాన్నించి మనం పారిపోకుండా ఏకంగా దుఃఖాన్నే కౌగిలించుకోవాలి. అప్పుడు దుఃఖమే కాదు. మన దుఃఖాన్ని అర్థం చేసుకొని అనుభవించకపోతే ఇతరుల దుఃఖాన్ని మనం అర్థం చేసుకోలేం. మన దుఃఖాన్ని మనం అనుభవిస్తే మన పట్ల కరుణ ఉద్భవిస్తుంది. ఇతరుల దుఃఖాన్ని అవగతం చేసుకుంటే ఇతరుల పట్ల కరుణ ఉద్భవిస్తుంది. ఇతరుల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇతరుల హృదయాల్లోకి దూరాలి. అప్పుడే వారు అర్థమవుతారు. మనమంతా వివిధ జీవితానుభవాలతో, వివిధ దృక్పథాలతో, వివిధ దృక్కోణాల్లో జీవితాల్ని దర్శనిస్తున్నాము. మనమే కరెక్టు అనుకుంటే పొరపాటే. వాళ్లే కరెక్టు అనుకున్నా కూడా పొరపాటే. వారి జీవిత అనుభవాలు క్రమంలోంచి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మన జీవిత అనుభవాల క్రమం నుంచి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అందరూ వివిధ రకాలైన శక్తి, అవగాహన, జ్ఞానపు స్థాయిల్లో ఉంటారు. ఈ విషయం అవగతమైతే మనందరిలో ఒకానొక సామరస్యం నెలకొని మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల కరుణతో ఉంటాము. అప్పుడు ఒక ఐకమత్యం ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఆనందిస్తాము. ఇది అవగతం కాకపోతే అందరూ కలిసిమెలిసే ఉంటాము, కానీ దుఃఖిస్తాము. మన తోటి జీవజలాలను కూడా మనం అవగతం చేసుకోవాలి. ఎందుకంటే అవగాహన చేసుకోవటంలోంచి కరుణ జననిస్తుంది. అండర్స్టాండింగ్ బ్రింగ్స్ కంపాషన్. ఖనిజ, వృక్ష, జంతు జలాలు కూడా చైతన్య పదార్థాలేనని, మానవుల్లాగే అవి దైవత్వమేనని అవగాహన చేసుకుంటే వాటిని హింసించడం మాని మానవుడు వాటి పట్ల కరుణతో ఉంటాడు. నిజానికి వాటి పట్ల కరుణతో ఉండి వాటిని పరిరక్షించడం మన ధర్మాల్లో ఒకటి. అందుకే భూతదయ కలిగి ఉండాలని మన పెద్దలు అన్నారు.
అది మన ధర్మం అని వాళ్ళు చెప్పుకొచ్చారు. దైవత్వం కరుణకై స్థితిలోనే ఎల్లప్పుడూ ఉంటుంది. కరుణను ఇప్పుడు ఇంకొక కోణంలో చూద్దాం. కరుణను ఇంగ్లీష్లో కంపాషన్ అంటారు. ప్యాషన్ అంటే తీవ్ర ఇచ్ఛ, కంపాషన్ అంటే ఇతరులకు ఇచ్ఛానుగుణంగా ఉండటం. దైవత్వము మన ఇచ్ఛ అంటే కోరికలు, ఇచ్ఛ అంటే కోరికలకు అనుగుణంగానే ఎల్లప్పుడూ ఉంటుంది. దైవత్వం ఎంతో కరుణతో మన కోరికల్ని ఎప్పుడూ తీర్చుతూనే ఉన్నది. మనం అనుకున్న దాని కానీ మరి మనము కోరినది కానీ నెరవేరినప్పుడు దైవత్వం మనకు ప్రతికూలంగా ఉన్నదని అనుకుంటాం. అంటే నెరవేరినప్పుడు దైవత్వం మనకు ప్రతికూలంగా ఉందనుకుంటాం. ఇంకా కోపంలో దైవత్వాన్ని దూషిస్తాం. నెరవేరినప్పుడు దైవత్వం మనకు ప్రతికూలంగా ఉంటుంది అన్నమాట. అంటే అనుకూలంగా మనం చెప్పింది మన కోరికలు నెరవేరకపోతే ఏమవుద్ది? కోపం వస్తుంది కదా. ఇంకా ఆ కోపంలోనే దైవత్వాన్ని దూషిస్తాం. నిజానికి దైవత్వానికి ఎంత కరుణ అంటే మనం అడిగే ప్రతి విషయాన్ని దైవత్వం అంగీకరించి అట్లే సంభవింపజేస్తున్నది. దైవత్వం ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉంది. ఒకవేళ అది మనకు ప్రతికూలంగా ఉంటే అది దైవత్వమే కాదు. కొన్ని అపనమ్మకాల్లోంచే తానొకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచాడు, మరియు మనల్ని తోలు బొమ్మలు చేసి ఆ భగవంతుడు ఆడిస్తున్నాడు లాంటి సామెతలు పుట్టుకొచ్చాయి. దైవత్వం యొక్క ప్రతిబింబాలం మనం, దైవత్వం యొక్క వారసులం మనం, మరి దైవత్వానికి ప్రీతి పాత్రులం మనం. దైవత్వం మనం అడిగిన ప్రతి విషయాన్ని ఏమాత్రం తీర్మానాలు చేయకుండా, విమర్శించకుండా అలాగే సంభవింపచేస్తున్నది. దైవత్వం కరెక్టే కానీ ఎల్లప్పుడూ ఉంటున్నది. మరి మనం కోరినవి లేక అనుభవించదగినవి ఎందుకు మనం అందటం లేదు? ఎందుకు మనకు అందటం లేదు? ఆలోచించండి. రిమోట్ సరిగ్గా నొక్కకుండా టీవీ పనిచేయటం లేదు అనటం పొరపాటే. అలాగే విధానం తెలియకుండా ఊరికే దైవత్వాన్ని దూషించటం లేదా నా విధిరాత బాగాలేదు అనుకోవడం కూడా పొరపాటే. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి ఎల్లప్పుడూ ఉంటుంది. భగవంతుని అడిగే విధానమే మనకు తెలియదు. భగవంతుని మన హృదయం తెరిచి అతని ముందు పరిచి అడగటమే ప్రార్థన, ప్రేయర్ అంటాం. ప్రేయర్ మీన్స్ కన్సర్వేషన్ విత్ గాడ్. ప్రార్థన అంటే దైవత్వంతో సంభాషించడము, కాన్వర్జేషన్ విత్ గాడ్. ప్రార్థించడానికి మానవుడి హృదయంలో ఉండాల్సింది భయము, భక్తి కాదు. భయం మరి భక్తి మతంలోంచి పుట్టుకొచ్చినవి. ప్రేమ, ఆనందం మరి కృతజ్ఞత సత్యమైన ఆధ్యాత్మికంలోంచి పుట్టుకొస్తాయి. నిజానికి ప్రార్థించేటప్పుడు మన హృదయాల్లో ఉండాల్సింది ప్రేమ, ఆనందం మరి కృతజ్ఞత. దేవుడు శిక్షిస్తాడేమో నన్న భయంలోంచో, భగవంతుడు తనకన్నా అతీతుడేమో నన్న భక్తి అనబడే దాంట్లోంచి ప్రార్థన చేస్తే అదెలా ప్రార్థన అవుతుంది? భగవంతుడు మన నుంచి భయం మరి భక్తిని ఆశించటం లేదు. మన నుంచి భగవంతుడు ఆశిస్తున్నది మన యొక్క ప్రేమ, ఆనందం మరి మన యొక్క కృతజ్ఞతాభావములు మాత్రమే. భగవంతుడు తనను పూజించకపోతే శిక్షించడు అని చెప్తే గుడులు, చర్చులు, మసీదులు ఉంటాయా? దేవునిపై భక్తి ఉండనక్కర్లేదంటే ఎందరు గుడులకు, చర్చిలకు, మసీదులకు వెళ్తారు చెప్పండి? ఇదంతా మతం నేర్పించిన పరిమితమైన అవగాహన. దైవత్వం తానింత సృష్టి చేసి మనకు సంపూర్ణ స్వేచ్ఛను ప్రసాదించి తన సృష్టిని మనమంతా అనుభవించి ఆస్వాదించుతుంటే, మనం ఆనందిస్తుంటే చూడాలనుకుంటుంది. మరి ఇంత అనుభవించేసి ప్రతిఫలంగా తన పట్ల కృతజ్ఞతతో ఉంటే, ఓహో ఇతనికి ఇది ఇంకా కావాలేమోనని వాటిని ఇంకా ఇవ్వాలని చూస్తుంది. అంతే. భయం మరి భక్తి మతానికి మూలం. ప్రేమతో ఉండటం, ఆనందంగా ఉండటం మరి కృతజ్ఞతతో ఉండటం ఆధ్యాత్మికతకు మూలం. ప్రార్థన లేదు అంటే పొరపాటే. కానీ ప్రార్థనా విధానమే ప్రధానము. దైవత్వంతో సంభాషించటమే ప్రధానము. ఇప్పుడు ఎలా ప్రార్థిస్తే దైవత్వం మనల్ని కరుణతో అనుగ్రహిస్తుందో చూద్దాం. మామూలుగా మన ప్రార్థనలన్నీ భవిష్యత్తులో ఉంటాయి. సృష్టికి ఎల్లప్పుడూ ఉండేది నిత్య వర్తమానమే. మనకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలుంటాయి. మన భవిష్యత్తు కూడా సృష్టి యొక్క వర్తమానంలోనే ఉంది. కావున మనం అడిగేవన్నీ ప్రస్తుతంలో లేదా వర్తమానంలో ఉండాలి.
అందుకే మీకు కావలసినవి లేదా మీరు కోరేవి మీకిప్పుడే ఉన్నట్లుగా భావించాలని ఆధ్యాత్మికవేత్తలు చెప్పుకొస్తున్నారు. మరి సృష్టి ప్రతి దానికి ఎల్లప్పుడూ ఓకే లేదా తదాస్తు చెప్తున్నది. నేచర్ నెవర్ సేస్ నో. ప్రకృతి ఎప్పుడూ కానీ దేనిని కానీ కాదనదు. కావుననే యద్భావం తద్భవతి. మీ భావనకు సృష్టి తదాస్తు అంటున్నది. అలాగే మీ జీవితంలో సంభవిస్తున్నది. యద్భావం తద్భవతి మరియు తదాస్తుల ఫలితమే కార్యసిద్ధి మరి జీవితానుభవం. భావము ప్లస్ తదాస్తు ఈజ్ ఈక్వల్ టు జీవితానుభవం. కావున మనం వర్తమాన కాలంలో ఏదైనా అడిగితే ఆ భావం సృష్టి గర్భంలోనికి ప్రవేశించి మనకు తిరిగి మనం అడిగిన దాన్ని ప్రసాదిస్తుంది. మరి మనకు లభించిన దానికి మనం కృతజ్ఞతతో ఉంటే ఆ కృతజ్ఞతా భావం మనకు అవి ఇంకా కావాలన్న సంకేతాన్ని సృష్టికి తెలియజేస్తుంది. కావున మన ప్రార్థనలన్నీ క్రింది విధాలుగా ఉండాలి. మీరొకవేళ అనారోగ్యంతో ఉంటే మీకు సంపూర్ణం ఆరోగ్యం కావాలనుకుంటే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు నేను ఆనందంగాను మరి కృతజ్ఞతతో ఉన్నాను అని భావించి ఆ భావంతోనే ఉంటే సృష్టి ప్రతిదానికి తదాస్తు అంటున్నది. మరి ఈ వాక్యానికి సృష్టి తదాస్తు అంటున్నది. మీరు ఆనందంగాను కృతజ్ఞతగా ఉన్నారంటే మీకు సంపూర్ణ ఆరోగ్యం లభించిందనే లెక్క. కావున మీకు సంపూర్ణ ఆరోగ్యం మీ సమీప భవిష్యత్తులోనే సిద్ధిస్తుంది. ఇలాగే మన ఆర్థిక స్తోమతను మెరుగుపరుచుకోవడానికి, సంబంధ బాంధవ్యాలను చక్కదిద్దుకోవడానికి, విజయం సాధించడానికి, మనకు కావలసిన వాటిని మనం పొందటానికి మొదలు వాటికి మనంలోంచి భావనా శక్తిని సృష్టి కేంద్రంలోనికి ప్రవేశపెట్టవచ్చును. భావనా శక్తి అంటే ఎమోషనల్ ఎనర్జీ. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. కావుననే భావన ప్రధానం. సృష్టికి తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ ప్రధానం కాదు. భావమే సృష్టిలోనికి మనం పంపే సంకేతం. మనం మాట్లాడతాం. ఈ మాటలు ఎలా ఉంటే ఆ భావం మనలోంచి జనిస్తుంది. పదే పదే పలుకుతుంటే అది మంత్రం. వీటినే ఆంగ్లంలో అఫర్మేషన్స్ అన్నారు. మంత్రం అవుతుంది. మాటే మంత్రం అని అందుకే అన్నారు పెద్దలు. పదే పదే పలికిన మాట మంత్రం అవుతుంది. మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం చేసే ఆలోచనలోంచి ఆ భావం ఉద్భవిస్తుంది. అదే ఆలోచనని మనం పదే పదే చేస్తుంటే అది మన నమ్మకం అవుతుంది. పదే పదే చేసిన ఆలోచన నమ్మకం. ఈనాటి మన బలీయమైన నమ్మకాలన్నీ ఒకనాడు చిన్న చిన్న ఆలోచనగా ఉన్నవే. ఇలాంటి కొన్ని ఆలోచనలతో మనం ఒక సన్నివేశాన్ని కల్పన చేస్తాము. దీన్నే ఊహించడం అంటాము. కొన్ని ఆలోచనలతో నిండిన కల్పనే ఊహ. మనం ఎలా ఊహిస్తుంటే అలాంటి భావనే మనలో మొదలవుతుంది. తర్వాత మన చేష్టలు, మనం కొన్ని పనులు చేస్తుంటాం, కొన్ని విధాలుగా ప్రవర్తిస్తుంటాం. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఆ భావమే మనలోంచి ఉత్పన్నమవుతుంది. దీన్నే మనస వాచ కర్మణ అన్నారు పెద్దలు. ఆలోచనలు, నమ్మకాలు మరియు ఊహలు మనసు క్రిందకి వస్తాయి. మాటలు మరియు మంత్రాలు వాక్కు క్రిందకు వస్తాయి. మన ప్రవర్తనలు, చేష్టలు, పనులు, ప్రతిస్పందనలు కర్మ క్రిందకు వస్తాయి. ఇక్కడ మన పెద్దలు చెప్పిన దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మాటలు వేరేగా ఉండి భావన వేరేగా ఉండొచ్చు. అంటే మాటలు వేరేగా ఉండి భావన వేరేగా ఉండవచ్చు. ఆలోచనలు కూడా ఉండి భావన వేరేగా ఉండవచ్చు. ఆలోచనలు కూడా భావనతో ఏకీభవించకపోవచ్చు. ప్రవర్తనలు కూడా భావనతో ఏకీభవించకపోవచ్చు. అందుకే యద్భావం తద్భవతి అన్నారు శ్రీకృష్ణుల వారు. యత్ వాక్కు తద్భవతి, యత్ యోచతి తద్భవతి, మరి యత్ చేష్టతి తద్భవతి అని ఎవ్వరూ చెప్పలేదు. కావుననే మనం మాట్లాడే మాట కాదు ప్రధానం, మనం చేసే ఆలోచన కాదు ప్రధానం, మనం చేసే కర్మ కాదు ప్రధానం, భావనే ప్రధానం. మన అడిగినవి ఎందుకు రావటం లేదు? మనస వాచ కర్మణ అదే భావంతో ఏకీభవించటం లేదని అర్థం చేసుకోవాలి. మనస వాచ కర్మణ ఏది విశ్వసించినా సిద్ధిస్తుంది అని అందుకే అని అంటారు మన పెద్దలు. మరి దీన్నే త్రికరణ శుద్ధి అని అన్నారు కూడా. కావున ఈ విషయాలు అర్థం చేసుకొని మన ప్రార్థన మన మనస వాచ కర్మణ చేస్తే మన ప్రార్థన ఫలిస్తుంది. అప్పుడు దైవత్వం యొక్క కరుణను మనం అనుమతించిన వారం అవుతాము.
దైవత్వం కరుణతో మనల్ని అనుగ్రహిస్తూనే ఉన్నది. మనమే మన మనసులో, వాక్కులలో, చేష్టల్లో వ్యతిరేక భావాలతో మనమే ఆ దైవానుగ్రహాన్ని పొందకుండా దైవత్వం యొక్క కృపకు నోచుకోలేకపోతున్నాము. అందుకే దైవత్వానికి కృపాసాగరుడని, మరి కరుణానిధి అని రకరకాల పేర్లు. దైవత్వం సర్వజీవరాశులలో ఇచ్ఛలను, కోరికలను తీర్చి అవి ఆనందిస్తే ఆ ఆనందాన్ని చూసి తాను ఆనందిస్తున్నది. అదే దైవత్వం యొక్క కరుణ అంటే. మరి దైవత్వం యొక్క దివ్య సంతానమైన మనలో ఆ కరుణ లోపిస్తే అది ఎంతవరకు సమంజసం? మనందరి హృదయాలు కరుణారస సాగరాలైపోవాలి. ఇతరుల ఆశలను, కోరికలను తీర్చటం మన ఆనందమైపోవాలి. సృష్టిలో ప్రతి వ్యక్తీకరణ ఇతరుల కోసమే అన్నట్లుంది. ఉదాహరణకు, ఒక చెట్టు తను కాసిన కాయలు తాను తినదు. పువ్వు తన అందాన్ని తాను ఆస్వాదించలేదు. ఒక పసిపిల్లవాడి అందమైన చిరునవ్వును తాను ఆనందించలేడు. చూసే మనమే ఆనందిస్తాము. సృష్టి వ్యక్తీకరణే సర్వజీవుల కోసము. అలాగే మనము కూడా ఇతరుల కోసమే. మరి ఇతరులందరూ ఉండేది మన కోసమే. అందుకే పరోపకారం ఇదం శరీరం అన్నారు పెద్దలు. మరి ఈనాడు మానవుడు ఇతరుల దుఃఖాన్ని చూసి తాను సంతోషపడుతున్నాడు. వారి దుఃఖం తన దుఃఖం కాదా? మరి వారి ఆనందం మన ఆనందం కాదా? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత హృదయ కాఠిన్యం? మానవ హృదయాల్లో ఉండవలసింది కరుణా కాఠిన్యం కాదు. అప్పుడు ఇతర ప్రాణుల్ని హింసించడం ఉండదు. తక్కువ స్థాయిల్లో ఉన్నవాడిని చులకన చేయటం, అవమానపరచడం, మోసగించడం లాంటివి ఉండవు. హింస, అశాంతి ప్రపంచంలోంచి మటుమాయమైపోతాయి. దైవత్వం మన ఆశల్ని, కోరికల్ని, ఆశయాల్ని అంత ప్రేమతో అనుగ్రహించేటప్పుడు దైవత్వపు వారసులైన మనము మన స్వంత జీవితాల్లో, మన స్వంత కుటుంబాల్లో మన ఆత్మీయులను వారి ఇష్టానుసారం ఎందుకు వదల్లేకపోతున్నాము? కరుణ లేకపోవటం వలనే. వారందరినీ ఆనంద పెట్టడమే మన ఆనందమైపోవాలి. అప్పుడు ఆ కరుణాసాగరంలో ఆనందపు మదనం జరిగి మన జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇతరుల ఇష్టానికి అనుగుణంగా వారి స్వేచ్ఛకు వదిలేయాలి. అప్పుడే మన ఇష్టానికి అనుగుణంగా మనం స్వేచ్ఛగా ఉండిపోగలము. కరుణ ఉన్నప్పుడు ఆధిపత్యం చలాయించడం ఉండదు. మన అభిప్రాయాల్ని ఇతరులపై రుద్దడం లాంటివి ఉండవు. ఇతరుల స్వేచ్ఛను హరించడం ఉండదు. కరుణ ఉన్నప్పుడు ప్రేమైక సామరస్యం నెలకొంటుంది. సర్వేజన సుఖనోభవంతు అని కాంక్షించగలుగుతాము. ఈశ్వర సర్వభూతానాం అని దర్శించగలుగుతాం. ఇతరుల దుఃఖంలో, కష్టంలో ఉన్నప్పుడు మనం వారి ఆనందాన్ని కాంక్షించడమే కరుణ. వారికి ఆ సమస్యలో, దుఃఖంలో వాటిని అతిక్రమించడానికి కావలసిన జ్ఞానము లేదా కనుక వారలా ఉన్నారు. మనం చెయ్యాల్సింది వారికి కాస్త జ్ఞానము ప్రసాదించటము, ధ్యానము నేర్పించడం ద్వారా వారికి వారే జ్ఞానవంతులు అవుతారు. కావున ధ్యానము చేసి జ్ఞానవంతులైన వాడు ఇతరులను దుఃఖంలోంచి వెలికి తీయడానికి ధ్యానమును నేర్పేవాడే కరుణామూర్తి. ప్రజ్ఞ పరాకాష్ఠకు చేరిన ఒకానొక యోగీశ్వరుడు హృదయంలో జన్మించిందే ఈ కరుణ. భూతదయకు నిలువెత్తు సాక్ష్యాలు వారే. బుద్ధుని దయార్ద్ర హృదయుడు అని అందుకే అన్నారు. జీసస్ క్రైస్ట్ కరుణామయుడు అని అందుకే అన్నారు. వారి హృదయాల్లో ఎంత కరుణ ఉంటుందో క్రింది కథల ద్వారా చూద్దాం. బుద్ధుడు తన బాల్యంలో ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తుండగా ఒక పావురం పడి ఉంటుంది. దానికి ఒక బాణం గుచ్చుకొని ఉంటుంది. బుద్ధుడి హృదయం దాన్ని చూస్తూనే ద్రవించిపోతుంది. వెంటనే ఆ బాణాన్ని దాని శరీరం నుంచి తీసివేసి దాని ప్రేమతో నిమురుతూ అక్కును చేర్చుకొని దాన్ని స్వస్థత పరుస్తాడు. దానికి బాణం వేసి గాయపరిచిన వాడు తన పినతండ్రి కుమారుడైన దేవదత్తుడు. ఆ తర్వాత దేవదత్తుడు బుద్ధుని దగ్గరకు వచ్చి, ఆ పావురం నాది, నాకిచ్చేయి, నేనే దాన్ని పట్టుకునేందుకు దానిపై బాణం వేశాను అంటాడు దేవదత్తుడు. అయితే అదేం కాదు, అది గాయపడి ఉంటే దాన్ని నేనే స్వస్థతపరిచి బ్రతికేటట్లు చేస్తాను అంటాడు బుద్ధుడు. దేవదత్తుడు అది నాదని తనకిచ్చేయమని బుద్ధుడితో వాదనకొస్తాడు. బుద్ధుడికి ఆ పావురాన్ని కఠినాత్ముడైన దేవదత్తుడికి ఇవ్వడం ఇష్టం ఉండదు. అంతటి దయామయుడు ఆ బుద్ధుడు చిన్ననాడే. తర్వాత వారు ఆ పావురాన్ని తీసుకుని తీర్పు కోసం శుద్ధోదన మహారాజు వద్దకు వెళ్తారు.
దేవదత్తుడు నేను బాణంతో కొట్టి దాన్ని స్వాధీనపరుచుకోదలిచాను. మధ్యలో బుద్ధుడు వచ్చి దాన్ని నాది అంటున్నాడు అని చెప్తాడు దేవదత్తుడు. అప్పుడు బుద్ధుడు రాజుతో ఇలా అంటాడు, రాజా, మానవులైన మనము భగవంతుడి సృష్టిలో ప్రతి జీవరాశి పైన దయతో ఉండాలి. వాటిని మనం పరిరక్షించాలి, పరిపోషించాలి. వాటితో సామరస్యపూరితమైన సహజీవనం చేయాలి. దేవదత్తుడు చంపబోయాడు. నేను దాన్ని చావు నుండి రక్షించాను. అయినా సృష్టించే శక్తి లేని వాడికి చంపే అధికారం లేదు. దేవదత్తుడు అది నాది అంటున్నాడు. నేను దానికి ప్రాణం పోసినా కూడా అది నాది అనను. ఈ ఈశ్వర సృష్టిలో ఏది నాది? నాది అనేది లేదు. అంతా ఈశ్వరమయం. మీరు నాకు కూడా ఆ పావురాన్ని ఇవ్వకండి. దాన్ని స్వేచ్ఛగా ఎగరవేసి దాన్ని స్వేచ్ఛగా జీవించనివ్వండి అంటాడు బుద్ధుడు. బుద్ధుడి ఆ మాటలకు రాజు సభ అవాక్కైపోతుంది. రాజు దిగ్భ్రాంతుడై ఆ పావురాన్ని బుద్ధుడికి ఇచ్చేస్తాడు. బుద్ధుడు ఆ పావురాన్ని స్వేచ్ఛా విహంగముగా చేస్తాడు. అంతటి కరుణ బుద్ధుడిది చిన్ననాటి నుంచే. సృష్టించే శక్తి లేనప్పుడు చంపే అధికారం లేదు అని ఆ బాల బుద్ధుడు ఆలనాడే ఎంతో గొప్పగా సెలవిచ్చాడో ఈ విషయాన్ని మనం సృహలో ఉంచుకుంటే సాటి మానవులుగా ఇతరుల జీవరాశులను గాని ఎలా చంపబోతామో, ఎలా హింసించబోనుతామో ఆలోచించండి. కావున మన పట్ల మనం, సకల జీవుల కోటి పట్ల మనం కరుణతో వ్యవహరించాలి. బుద్ధుడు కరుణతో ఆ పావురాన్ని స్పృశించగానే దాని గాయం నయమైపోయింది. స్వస్థత చేకూరాలంటే కరుణ ఉండాలి. ఈనాడు ఎన్నో కష్టాల్లో ప్రజలు కౌన్సిలర్ల వద్దకు, సైకాలజిస్టుల వద్దకు వెళ్తున్నారు. మరి వాళ్ళ కష్టాలు, సమస్యలు ఎందుకు పరిష్కారం కావటం లేదు? ట్రీట్మెంట్ ఇచ్చే వారి హృదయాల్లో కరుణారసపూరితమైన ప్రేమ ఎంత ఉంది? రోగాల బారిన పడి ఇక డాక్టరే శరణ్యమని, వైద్యో నారాయణ హరి అని విశ్వసించి రోగుల డాక్టర్ల వద్దకు వెళ్తే వారి రోగాలు ఇంకా ఎందుకు అధికమవుతున్నాయి? వారికి ఎందుకు స్వస్థత చేకూరటం లేదు? ప్రేమ, కరుణ లేవు కాబట్టి. ట్రీట్మెంట్ ఇచ్చే కౌన్సిలర్లు, సైకాలజిస్టులు, డాక్టర్లు ఉండవలసింది క్వాలిఫికేషన్ కాదు, ఉండవలసింది ప్రేమ మరి కరుణ. ప్రేమతో, కరుణతో ఏ రోగిని తాకి అతనికి నిజంగా నయం కావాలని భావిస్తే ఇచ్చేవారి హృదయాల్లోనే ఉంటుంది. డాక్టర్లకు ఉండాల్సింది క్వాలిఫికేషన్ కాదు, ఉండాల్సింది ప్రేమ మరి కరుణ. ప్రేమతో, కరుణతో ఏ రోగిని తాకి అతనికి నిజంగా నయం కావాలని భావిస్తే చాలు, స్వస్థత చేకూరడం ప్రారంభమైపోతుంది. మందుల్లో ఏమీ లేదు, ట్రీట్మెంట్ ఇచ్చేవారి హృదయాల్లోనే ఉంటుంది. అందుకే పెద్దలు అతని హస్తవాసి మంచిది అంటుంటారు. ఇకనైనా అన్ని హాస్పిటల్స్, హీలింగ్ సెంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లు కరుణతో నిండుగాక, ప్రేమమయం అవుగాక. జీసస్ క్రైస్ట్ కరుణామయుడని పేరు కాబట్టి అతని కరుణ రసపూరితమైన స్పర్శ, చూపు రోగులకు నయం గావించేది. అతడు తాకగానే గ్రుడ్డివాడు చూడగలిగేవాడు, చర్మరోగులకు చర్మం చక్కగా అయ్యేది. అంతటి కరుణా ప్రేమ ఉండేది ఆ యేసు ప్రభు హృదయంలో. కరుణకు మరి ప్రేమకు ఆ కరుడుగట్టిన కాలంలోనే నిలువెత్తు సాక్షి జీసస్. అలా ఆనాటి ప్రజల అజ్ఞానాన్ని భరించి వారికి సుజ్ఞానాన్ని ప్రసాదించబూనిన మహాత్ముడైన, అలాగే భూమండలంలోని అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞాన సామ్రాజ్యాన్ని నెలకొల్పి బూనిన ప్రతి ఆధ్యాత్మికవేత్తను మానవజాతి అవగతం చేసుకోలేకపోయింది. ఇంకా వారిలో కొందరిని శిక్షించబూనింది. ఎంతటి అరాచకం! ఇలా మానవజాతి అజ్ఞానానికి బలైపోయిన వారిలో జీసస్, సోక్రటీస్, ఓషో, రజనీస్ మున్నగువారు మనకు తెలుసు. మనం జీవించే విధానం చాలా పరిమితమైనది, అజ్ఞానపూరితమని, సరికానిదని ఎంతో కరుణతో మనకు నేర్పింపవచ్చిన ఆ కరుణామూర్తులకు మనమిచ్చే సమాధానం కాఠిన్యత. ఈ మానవజాతి మస్తిష్కంలో ఎంత అజ్ఞానం, ఎంతటి ఆలోచన! అందుకే మిత్రులారా, ఎంతో జ్ఞానం తెలిసిన వారు, మేధావులు, ఆత్మజ్ఞానులు మౌనం వహించారు. మానవజాతి యొక్క మొకటంలో ఒక తలమానిక ఆధ్యాత్మికవేత్త, మరి ఇంతకు ముందున్న, ఇప్పుడుంటున్న వారు, ఇక రాబోయే ఆధ్యాత్మికవేత్తలే ఆ ఆణిముత్యాలు. ఒకనాడు జీసస్ క్రైస్ట్ ఒక ఊరు గుండా ప్రయాణిస్తున్నాడు. ఒక స్త్రీ ఊరిలోని వారందరూ తరిమి తరిమి రాళ్లతో కొడుతుంటారు. సిక్తమైన శరీరంతో పరిగెడుతున్న ఆ స్త్రీ జీసస్ వద్దకు వచ్చి శరణు వేడింది. అప్పుడు ఆ కరుణామూర్తి, ఎందుకు మీరు ఈవిని శిక్షిస్తున్నారని ప్రశ్నిస్తాడు. అందుకు ఆ జనం, ఈమె వేశ్య, పాపిష్టిది, ఈమె మా ఊర్లో ఉండటానికి వీల్లేదని అరిచారు. అందుకు జీసస్ క్రైస్ట్, జీవితంలో పాపపుణ్యాలు లేవు, అంతా పవిత్రమే. ఈ జీవితంలో ప్రతి పాత్ర, మానవుడు వేసే ప్రతి వేషము పవిత్రమైనదే.
భగవత్ సృష్టిలో అంతా పవిత్రమైనప్పుడు ఈమె దేహము ఎలా అపవిత్రమవుతుందో చెప్పండి. మానవ జీవితంలో తప్పులు ఒప్పులు అన్నవి లేవు. ఒకవేళ ఉన్నా అవి నేర్చుకోవడానికే. సరే, మీలో ఏ తప్పు చేయని వారు మాత్రమే ఈమెపై రాయి వేయండి అంటాడు. రాళ్ళెత్తిన చేతులన్నీ క్రిందకు దిగాయి. జీసస్ ఎంతో కరుణతో ప్రేమతో ఆమె శరీరాన్ని సృష్టించి ఆమెకు స్వస్థత చేకూర్చుతాడు. అది కరుణ అంటే. భగవంతునికే సర్వ జీవరాశుల పట్ల అంత కరుణ లేకుంటే మనమంతా కనీసం మనగలిగేవారమా చెప్పండి. ఈనాడు కూడా ఎందరో కరుణామూర్తులు మానవ జాతి ఉద్ధరణ కోసం మన మధ్య ఉంటూ అనిత్యం ప్రవచిస్తున్నారు. వారి కరుణకు మనం పాత్రులమై వారి జ్ఞానాన్ని మనము ఆకలింపు చేసుకొని మన జీవితాల్ని ధ్యానమయం, జ్ఞానమయం, ఆనందమయం చేసుకోవాలి. శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ, శ్రీ కల్కి భగవాన్ స్వామి నిత్యానంద, శ్రీ జగ్గి వాసుదేవ్, స్వామి సుఖ బోధానంద, గురూజీ కృష్ణానంద, శ్రీ రవిశంకర్, శ్రీ రామ్ దేవ్ బాబా, స్వామి మైత్రేయి, శ్రీ ఋషి ప్రభాకర్జీ, శ్రీ బ్రహ్మకుమారి, శ్రీ మాతా అమృతానందమయి, శ్రీ భిక్షమయ్య గురూజీ, శ్రీ సత్సాయి బాబా, శ్రీ లూయిస్ ఎల్హే, శ్రీ రోండా బ్యాన్, ఇలా ఎంతోమంది అనమాట. శ్రీ రామ్తా, శ్రీ రాబిన్ శర్మ, శ్రీ అనత్ అండ్ జెర్రీ హిక్స్ ఆఫ్ అబ్రహీం అని చెప్పేసి ఇలా ఎంతోమంది ఎగ్జాంపుల్స్ చెప్పారండి. జోసెఫ్ మర్ఫీ, శ్రీ లీసా నికోలస్, ఇలా తదితర సమకాలికన ఆధ్యాత్మికవేత్తలు కర్ణారసపూర్తిమైన హృదయాల్లోంచి వెలువడే జ్ఞానం మన యొక్క మరియు మన మానవ జాతి యొక్క ఉద్ధరణకు మరియు ఈ భూమండలాన్ని ప్రక్షాళన గావించడానికే. ఇకనైనా మానవులందరూ ఆ జ్ఞానపు ముసుగుల్ని, అహంకారపు ముసుగుల్ని తొలగించుకొని మతపు ముసుగుల్ని త్రుంచుకొని బయటకు వచ్చి ఈ ఆధ్యాత్మికవేత్తల జ్ఞానాన్ని ఆస్వాదింతురుగాక. ఈ సందర్భంలో మనం జాలి, దయ మరి కరుణకు గల వ్యత్యాసాన్ని గమనిద్దాం. జాలి చూపడం అంటే ఇతరులకు దుఃఖాలకు బాధలకు మనం అయ్యో పాపం అనటం. జాలి చూపడం అంటే కర్మ సిద్ధాంతంను సరిగ్గా అర్థం చేసుకోలేదనే లెక్క. అయ్యో పాపం అంటే సగం పాపం నీకొస్తుందని పెద్దల సామెతల అక్షరాల నిజం. ఎవరి కర్మకు ఎవరు బాధ్యతలు, ఎవరికి వారే యమునా తీరే. కర్మ సిద్ధాంతం చాలా ఖచ్చితమైనది, మరి నిష్పక్షమైనది. కావున మనం ఎవరిపైనా జాలి చూపించాల్సిన అవసరం లేదు. మనపైన మనకు జాలి, మరి ఇతరుల పట్ల జాలి అవసరం లేదు. మన కర్మకు మనం బాధ్యులం, మరి ఇతరుల కర్మకు వాళ్ళు బాధ్యులు. ఉదాహరణకు, మనం సినిమా చూసి హుషారుగా వస్తున్నాం. ఒక బిచ్చగాడికి చూసి జాలితో హృదయంతో బాధాప్తమైపోతుంది. మన ఆనందం కాస్త ఉష్కాకి అవుతుంది. వాడి కర్మను కాస్త మనం మోస్తాం. అయ్యో ఇదేమిటి, ఈ లోకం ఎలా ఉంది లాంటివి అనుకొని మనం బాధపడుతుంటాం. ఇదే అయ్యో పాపం అంటే. సగం పాపం నీకు వచ్చేస్తుందంటే. కావున జాలి చూపటం ఆధ్యాత్మికత కాదు. భూతములు అంటే ఇతర ప్రాణములు, ఇతర ప్రాణులను కూడా సరిగ్గా చూసుకోవటం, వాటిని పరిరక్షించడం దయ అవుతుంది. అందుకే పెద్దలు భూత దయ కలిగి ఉండాలి అంటారు. మరి కరుణ అన్నది ఆధ్యాత్మికమైనది. కరుణ అంటే ఇతరుల కష్టాలతో దుఃఖిస్తుంటే మనం వారి పట్ల జాలి పడటం కాదు, వారికి ధ్యాన విద్యను, జ్ఞానాన్ని అందించి వారి కష్టమే లేకుండా, దుఃఖమే లేకుండా చేయటమే కరుణ అంటే. అందుకే యేసుక్రీస్తు కరుణామయుడయ్యాడు. ఈ జాలి అంటే ఇతరుల కష్టాలు, దుఃఖాలను మనం ఏడవము. కరుణ అంటే వారి కష్టమే లేకుండా, దుఃఖమే లేకుండా చేయడం. అందుకే ఆధ్యాత్మికవేత్తలు కష్టాలకు, దుఃఖాలకు వచ్చి మనతో ఏడవరు. మనకు ఆ దుఃఖమే లేకుండా చేసే ధ్యానాన్ని, జ్ఞానాన్ని బోధిస్తారు. కనుక జాలి ఆధ్యాత్మికత కాదు, దయ మరి కరుణ ఆధ్యాత్మికమైనవి. కరుణతో ఉంటే కరుణింపబడతాము, కాఠిన్యంతో ఉంటే కఠినంగా చూపబడతాము, అంటే కఠినంగా చూడబడతాము. మన అందరి జీవితాలు కరుణారసపూరితమై దైవత్వం యొక్క కరుణాకటాక్ష వీక్షణములకు పాత్రమవుగాక. సో ఇది మాస్టర్స్ కరుణ అంటే ఏంటి, మరి దయ అంటే ఏంటి అంత చక్కగా చెప్పారు. కరుణ అంటే అయ్యో అని చెప్పేసి అయ్యో పాపమా అని అనడం కాకుండా చక్కగా వాళ్ళకి ఒక జ్ఞానము అందించాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అన్నీ కూడా చక్కగా, అన్ని పార్ట్స్ కూడా చక్కగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పార్ట్లో మైత్రి గురించి తెలుసుకుందాం.